లోక్సభ సీట్ల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని, దీన్ని అడ్డుకోవడానికి సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని దక్షిణాదిలోని కీలక పార్టీలు నిర్ణయించాయి. దక్షిణాదికి అన్యాయం అనే వాదనను పార్టీలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా మారాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండే పార్టీలు తమకు అవసరమైనప్పుడల్లా దక్షిణాది వాదాన్ని తెరపైకి తీసుకొస్తాయి. గతంలో టీడీపీ, జనసేన, కేరళలోని కమ్యూనిస్టు పార్టీలు, కర్ణాటకలో జేడీఎస్ కూడా ఇలాంటి వాదనలు తెచ్చినవే. కొన్ని కారణాల వల్ల ఇతర పార్టీలు గట్టిగా మాట్లాడకపోయినప్పటికీ అన్ని పార్టీల అభిప్రాయం దక్షిణాదికి అన్యాయం జరగకూడదనే. హక్కుల కోసం పోరాటం చేయటం ప్రజాస్వామ్యంలో హక్కు, అందులో తప్పేమీ లేదు. కానీ ప్రాంతాల వారీగా భావోద్వేగాలు కలిగి ఉండే సమస్యల పట్ల పోరాడేటప్పుడు విభజనవాదం చెలరేగే ప్రమాదం ఉంది. ఒక్క డీలిమిటేషన్ మాత్రమే కాదు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ట్రాలపై పూర్తి వివక్ష చూపిస్తుందని, ఇలాంటి సమయంలో దేశాన్ని విడగొట్టి దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ స్వయంగా పార్లమెంట్లో ఓసారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇలాంటి విభజన బీజాలు నాటడం సరికాదని ఆయన పార్టీ కాంగ్రెస్ కూడా స్పందించింది. తమపై వివక్ష నిజమని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతూనే ఉన్నాయి. ఒక్క నిధుల విషయంలోనే కాదు, ఇతర విషయాల్లోనూ దక్షిణాదిలో కేంద్రంపై అసంతృప్తి పెరుగుతోందని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 1971 జనాభా లెక్కల ప్రకారమే ఆదాయ వనరుల పంపిణీ జరిగింది. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం గైడ్ లైన్స్ ప్రకారం 2001 జనాభా లెక్కల ప్రకారం ఆదాయ పంపిణీ జరుగుతోంది. అప్పుడు మొదటగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ఎందుకంటే అప్పట్లో జనాభా నియంత్రణ విధానాలు పాటించి గణనీయ కృషి చేసి జనాభాను నియంత్రించారు. అదే ఇప్పుడు శాపంగా మారింది. ఉత్తర రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించలేదు, ఇబ్బడి ముబ్బడిగా జనాభాను పెంచాయి. అది వారికి ఇప్పుడు మంచిదైంది. ఈ సందర్భంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడాలి. లేదంటే దక్షిణ రాష్ట్రాల్లో మరింతగా అసంతృప్తి పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలు వాటి మౌలిక అభివృద్ధికి కావలసిన నిధులను అప్పు తెచ్చుకుంటుంటే ఉత్తరాది రాష్ట్రాలు కేంద్రం నుంచి గ్రాంట్లు పొందుతున్నాయి. చేసిన అప్పులను తిరిగి తీర్చాల్సిందే. అదే కేంద్ర గ్రాంటులైతే తిరిగి చెల్లించనక్కర్లేదు. దేశంలో దక్షిణాది ఇప్పుడు ద్వితీయ ప్రాధాన్య ప్రాంతంగా మిగిలింది. దేశంలో అత్యున్నత పదవులు చూస్తే ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కాగ్ ఇలా లెక్కలేసుకొని చూస్తే దక్షిణాది వాళ్ళ జాడే ఉండదు. ప్రధానమంత్రి కార్యాలయంలో అధికార వర్గాల్లో కూడా ఎక్కడా దక్షిణాది అధికారులు కీలక పొజిషన్లలో ఉండరు. సిబిఐ చీఫ్లు, ఈడీ చీఫ్లు, ఐటీ చీఫ్లు అందరూ గుజరాత్ నుంచో యూపీ నుంచో పుట్టుకొస్తారు. కానీ దక్షిణాది వాళ్లకు లభించే ప్రాధాన్యం అంతంత మాత్రమే. గతంలో ప్రభుత్వాలు దక్షిణాది మనోభావాలను గౌరవించేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. దేశంలో అత్యంత పురోగామి రాష్ట్రాలు దక్షిణాదిలోనే ఉన్నాయి. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే ప్రత్యేక దక్షిణాది ఉద్యమం రాదని ఎవ్వరూ చెప్పలేరు. దానికి మన రాజకీయమే కారణమవుతుంది. బాధ్యతగా వ్యవహరించాల్సింది ఢిల్లీని ఏలుతోన్న పాలకులే. దేశాన్ని సమైక్యంగా ఉంచాల్సింది వాళ్లే. వివక్ష అధికమైతే తిరుగుబాటు అనివార్యమవుతుంది. దర్యాప్తు సంస్థలతో బెదిరించి నాయకుల్ని కంట్రోల్లో ఉంచగలరేమో కానీ కడుపు మండి ప్రజలు ఉద్యమిస్తే అది దేశానికి చేటు చేస్తుంది. దక్షిణాది ఆత్మగౌరవం కాపాడకపోతే ఇదే జరుగుతుంది. మన దేశంలో రాజకీయం రాచపుండు లాంటిది. భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి ముందుంటారు. అలాంటి రాజకీయానికి ముడిసరుకు వివక్ష. దక్షిణాది ప్రజల్లో ఇలాంటి భావన పడకుండా చూసుకోవాల్సింది కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.